మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేట హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని గుట్ట ప్రాంతంలో 3 రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతుంది. గుట్ట మీద ఉన్న రాళ్లపై చిరుత సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పక్కనే నివాస ప్రాంతాలు ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను బంధించడానికి బోన్ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. మార్కెట్ సెక్రటరీ భాస్కర్ పై నిన్న వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దాడికి నిరసనగా ఆఫీస్ ముందు బైఠాయించారు. వైస్ చైర్మన్ పదవి నుండి పెద్ద విజయ్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు ఉద్యోగులు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో మార్కెట్ సెక్రటరీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు. గత 4-5 రోజులు కూడా ఏ పిఐసి సెంటర్ల వద్ద చూసినా రైతులు యూరియా కోసం బారులు తిరిగి కనిపిస్తున్నారు. యూరియా కొరత కారణంగా రైతులకు యూరియా అందుబాటు లేని కారణంగా రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, నేరడుగొండ, ఇచ్చారం మండల కేంద్రాలలో పిఐసి సెంటర్ల వద్ద యూరియా కోసము రైతులు బారులు తిరిగి కనిపించారు. అయితే ప్రభుత్వం మాత్రము యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అవసరమైన యూరియాని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తమకు ఎక్కడ చూసినా కానీ యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే యూరియాను అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన యూరియాను అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 49 జీవోకు వ్యతిరేకంగా ఉట్నూరు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 గంటల పాటు ఈ 49 జీవో వల్ల వచ్చే నష్టాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నేతలు మాట్లాడుతూ, అడవిల్లో నివసించే ఆదివాసీలను అడవి నుంచి బయటకు పంపించే కుట్రలను ప్రభుత్వం చేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ 49 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 309 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలను అడవి నుంచి వెళ్ళగొట్టేందుకే ఈ 49 జీవోను తీసుకొచ్చారని, ఈ 49 జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపడతాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 49 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, బాసల్లోని ఆర్జీవికేటి ప్రధాన గేటు ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ధర్నా చేపట్టారు. గత 3 నెలలుగా తమకు వేతనాలు రావడం లేని, వెంటనే పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలను చెల్లించాలని ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా తాము కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నామని, అయితే తమకు లేబర్ చట్టాల ప్రకారము వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమకు పెండింగ్లో ఉన్న బకాయి జీతాలను చెల్లించాలని, అలాగే తమకు చట్ట ప్రకారము కనీస వేతనాలు చెల్లించాలని, ఈఎస్పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము తమ ఆందోళనను కంటిన్యూ చేస్తామని పేర్కొన్నారు.